ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుని విశ్వాసం ఉంచాం, దేవుడితో జీవిస్తున్నాం. కానీ మనం ఎలా ఫలిస్తున్నాం? మనం ఫలభరితంగా ఉన్నామా? ప్రభా, నేను దేవుని కొరకు నిలబడాలి, దేవుని దగ్గర ఎలా జీవించాలి, అలా జీవించాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలని చాలామంది అంటారండి. కానీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళ విషయంలో గొప్ప ప్రాబ్లం ఏంటి తెలుసండి, వాళ్ళు ఆత్మ వరాలు గురించి ఆలోచిస్తారు, కానీ వాళ్ళలో ఏం కనపడవు? ఆత్మ ఫలాలు. ఆత్మ ఫలం కనపడిందే ఆత్మ వరం కూడా ఏం చేయదు అండి. చాలామంది జీవితంలో రహస్య పాపాలు, అలా ఉండాలి, ఎలా ఉండాలి, అది ఇది అనుకుంటారు, కానీ ఏముండదంటే ఆత్మ ఫలము. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, ముందు మొట్టమొదటిగా ఒక ఫలభరితంగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం.